అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ గణేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. మనమైతే ఈరోజు నైట్ ఖైరతాబాద్ గణేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టైం అయితే అవుతుంది 10:30 అయితే అవుతుందండి నైట్. మనమైతే ఇప్పుడు ఖైరతాబాద్ గణేషన్కి సంబంధించిన వర్క్ అనేది ఎలా జరుగుతుందో ఈరోజు అయితే మనం చూద్దాము. ఇప్పుడైతే వర్కర్స్ అందరూ అయితే ఎవరు లేరు. మన వెల్డింగ్ వర్కర్స్ వారైతే ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది కదా, అందరూ అయితే ఇప్పుడు రెస్ట్ అనేది తీసుకుంటుర్రు, ఎవరైతే లేరు. మనమైతే ఒకసారి వీడియో అనేది కవర్ చేద్దామని ఖైరతాబాద్ గణేషన్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాము. చూసుకుందాం ఒకసారి మనం ఖైరతాబాద్ గణేషన్కి సంబంధించిన వర్క్ ఎంతవరకు జరిగింది అనేది ఈరోజు అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. చూసుకోవచ్చు, ఇది మన ఖైరతాబాద్కు సంబంధించిన ఐరన్ రాడ్స్. ఈ ఐరన్ రాడ్స్ మన ఈ గణేషునికి ఇట్లా మన చేతులు కాళ్ళ దగ్గర అయితే యూజ్ అవుతాయి. ఈ సన్న సన్న రాడ్ అవుతుంది కదా, ఇదైతే మనకి గణేషునికి మన చేతుల దగ్గర, మన తొండం గణేషునికి సంబంధించిన దగ్గర అయితే మనకి చిన్న చిన్న రాడ్లు అయితే యూజ్ అవుతాయి. మనకి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే యాంగిల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద యాంగిల్ అయితే ఉన్నాయి. ఒక 20 feet అయితే ఉంటాయి ఈ యాంగిల్, చాలా హెవీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మన గణేషునికి మెయిన్ ఎక్కడెక్కడ బరువు అనేది ఉంటుందో అక్కడ అయితే ఈ యాంగిల్స్ అయితే చేస్తారు వెల్డింగ్. మళ్ళీ ఇక్కడ ఇది మన మెయిన్ అంటే ఇది, ఎందుకంటే మన గణేషుడు ఉంటుంది కదా, మన గణేషుడు మొత్తం స్టాండింగ్ మొత్తం గణేషుడు అయితే ఈ రాడ్ల మీదనే ఉంటాయి రెండు. ఇదే మన మెయిన్ రాడ్ అంటే ఇదే. మనకు గణేషుడు మొత్తం నించొని ఉంటుంది కదా ఖైరతాబాద్ గణేష్, ఆ గణేషునికి సంబంధించిన ఇది మెయిన్ రాడ్. ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ రాడ్ అయితే రెండు సపోర్ట్ అయితే పెడతారు అన్నవాళ్ళు. ఇంకా ఇక్కడైతే మనకైతే మన మండపంకి కావాల్సిన కట్టెలు అయితే ఉన్నాయి. ఇవేమో సన్న ఉన్నాయి కట్టెలు, అంటే కొంచెం సన్న కట్టెలు ఇవి. అక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి మన దొడ్డు కట్టెలు. అవి మన బేస్ కోసం అయితే స్టార్టింగ్ నుంచి అయితే యూజ్ చేస్తారు. అవి కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఉన్నాయి కదా ఈ కట్టెలేమో మనకి స్టార్టింగ్ మన ఇక్కడ స్టార్టింగ్ అంటే మన కింది నుంచి ఈ కట్టెలు లావు కట్టెలేమో మనకి ఇక్కడ ఉన్నాయి. అక్కడ మళ్ళీ సపోర్టింగ్ కట్టెలు అయితే అక్కడ వేసిర్రు అన్నవాళ్ళు. ఇది వచ్చేసి మనకి ఖైరతాబాద్ గణేషునికి మెయిన్ స్టాండ్. ఇది గణేషుడు అయితే వచ్చేసి దీని మీదనే మనకి అయితే రావడం జరుగుతుంది. ఇది మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం జరిగింది. ఈ స్టాండ్ అయితే చూడండి ఎంత బందోబస్తు ఉందో, మొత్తం యాంగిల్లతోనే చాలా హెవీ ఉంది. చూసుకోవచ్చు, మొత్తం హెవీ రాడ్లు అయితే చాలా బందోబస్తునైతే వెల్డింగ్ అయితే చేసిర్రు మన అన్నవాళ్ళు గణేషునికి. గణేషుని బరువు ఎంత ఉంటుందో మొత్తం అయితే ఈ స్టాండ్ మీద అయితే వచ్చేస్తుంది గణేషునికి. అందుకే చాలా సేఫ్టీగా చాలా హెవీ రాడ్లతోనైతే అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ అయితే చేసిర్రు. చూడొచ్చు, మొత్తం ఇది ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ మార్కింగ్ అయితే రాసి పెట్టిరు అన్నవాళ్ళు. ప్రతి రాడ్ మీద అయితే ఇలా ఉంది, చూడొచ్చు. మన ఖైరతాబాద్కు సంబంధించిన బేస్ ఇదే, మెయిన్ బేస్ అంటే ఇదే. మొత్తం ఖైరతాబాద్ గణేషుడు అయితే మొత్తం ఇక్కడనే మన ఖైరతాబాద్ గణేషుడిని అయితే ఈ రాడ్లు ఉన్నాయి కదా, ఈ రాడ్లు వచ్చేసి ఇక్కడ మన ఇక్కడనే వెల్డింగ్ చేసి మన ఖైరతాబాద్ గణేషుడు అయితే ఇక్కడనే మేకింగ్ అయితే చేస్తారు. ఇక్కడ అన్నిటికన్నా ఇదే స్టాండ్ మెయిన్ అండి, ఎందుకంటే ఖైరతాబాద్ గణేషుడు మొత్తం మన నిమజ్జనం టైంలో క్రేన్తో లేపని కూడా ఇక్కడనే ఉక్కులు అనేది వేసి, ఈ స్టాండ్కి ఉక్కులు అనేది వేసి లేపుతారు. ఈ స్టాండే ఫస్ట్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం. ఇంకా ఇక్కడైతే ఇంకా రేపటికి సంబంధించిన
వెల్డింగ్ వర్క్ అయితే రెడీ అయితే పెట్టుకుంటారు అన్నవాళ్ళు. మొత్తం యాంగిల్స్ అన్ని కట్ చేసి చూసుకోవచ్చు. మొత్తం అన్నీ కట్ చేసి మళ్ళీ దాని మీద నెంబర్లు రాసుకుంటారు అన్నవాళ్ళు. సైజ్ ఏ సైజ్ ఏది ఉందనేది అయితే రాసుకుంటారు మొత్తం. ఇంకా మొత్తం అన్నవాళ్ళు వెల్డర్స్ అయితే వెల్డర్ అన్నవాళ్ళు మొత్తం ఇంకా కొంచెం ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుంటారు అన్నవాళ్ళు. మొత్తం మార్నింగ్ నుంచి వర్క్ అనేది చేసి ఉంటారు కదా, అందుకే అన్నవాళ్ళు కొంచెం ఇప్పుడు మనం నైట్ వచ్చినాం కదా, నైట్ వచ్చే వరకు అందరూ అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటారు. వెళ్ళి వర్క్ అయితే ఏం జరుగుతలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది నైట్. చూసుకోవచ్చు. ఈ యాంగిల్స్ కూడా మనం మళ్ళీ రేపు వచ్చే వరకు ఏమన్నా వర్క్ జరిగిందో లేదో చూసుకుందాం. మనకు సంబంధించిన ఖైరతాబాద్ గణేషునికి సంబంధించిన అప్డేట్ అయితే ఇలా ఉంది. ఒకసారి అయితే చూడండి. మొత్తం మనకైతే ఫస్ట్ ఈ స్టాండే మనకి అన్నవాళ్ళు అయితే రెడీ అయితే చేసుకురు. ఎందుకంటే గణేషుడు అయితే ఇదే స్టాండ్ మీద వస్తుంది కదా ఫస్ట్, అందుకే ఈ స్టాండ్ అయితే చాలా బందోబస్తు, చాలా హెవీ రాడ్లు అయితే వేసిరు. యాంగిల్ అయితే తోనైతే వెల్డింగ్తో కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం నైట్ కూడా అన్నవాళ్ళు చేస్తారేమో వర్క్, ఎందుకంటే ఇక్కడ మిషన్లు అట్లనే ఉన్నాయి. ఇది రాడ్ పైన వెల్డింగ్ సంబంధించిన మిషన్లు, వెల్డింగ్ రాడ్లు అన్నీ ఇక్కడనే ఉన్నారు. అంటే నైట్ మన 12-1కి వచ్చి కూడా అన్నవాళ్ళు అయితే వర్క్ అనేది చేస్తారేమో. మనమైతే ఇప్పుడు 10:30కి వచ్చినాం కాబట్టి అన్నవాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు కాబట్టి మనకైతే ఎటువంటి వర్క్ అయితే జరగడం లేదు. చూడండి, ఇలా ఉంది మొత్తం ఖైరతాబాద్ గణేషన్ దగ్గర. మనం మళ్ళీ ఈ రాడ్లు అయితే మెయిన్, ఈ రాడ్ అయితే ఒకటి 20 feet కన్నా పెద్ద ఉంది. అంటే మన ఖైరతాబాద్ గణేశుడు ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఒకదాని పక్కన ఒకటి సేమ్ ఇట్లా ఉంది కదా, ఇట్లా జాయింట్ చేసి ఇక్కడ పెడతారు. ఈ స్టాండ్ మీద పెట్టి తర్వాత మన గణేశునికి సంబంధించిన మొత్తం వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఓకేనా, మనకైతే ఇలా జరుగుతుందండి ఇక్కడ చూసుకున్నట్టయితే. మళ్ళీ మనం రేపు వచ్చి మళ్ళీ ఒక వీడియో అనేది తీసి చూసుకుందాము. మళ్ళీ ఏమేమి అప్డేట్ అయిందో మనం చూసి రేపు చూసుకుందాం రేపటి వీడియోలో. ఓకేనా అండి, మన ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన వర్క్ అయితే ఇలా జరుగుతుంది. మొత్తం వర్క్ అయితే ఇలా జరుగుతుంది. మనకి ఇంకా రేపు ఎల్లుండితో మన మండపం కూడా కట్టడానికి అయితే రెడీతో అయిపోయారు మొత్తం. చూడండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్.